తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమైన కాంగ్రెస్ 6 గ్యారెంటీల గురించి మనకి తెలిసిందే. ఈ 6 గ్యారెంటీలకు సంబంధించి అభయహస్తం అనే ఒకే ఒక ఫామ్ని విడుదల చేసింది. అక్కడ హెల్ప్ డెస్క్లు ఉన్న అధిక ప్రజలు రావడం వల్ల హెల్ప్ డెస్క్ వాళ్ళు సహాయం చేయలేకపోతున్నారు. కాబట్టి ఈ వీడియోని చూసి మీరు సులభంగా మీ ఇంటి దగ్గర ఈ ఫామ్ని ఫిల్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ప్రజాపాలన దరఖాస్తు ఫామ్ ఎట్లా నింపాలో చూద్దాం. ముందు దరఖాస్తుల సంఖ్య, ఇది ప్రభుత్వం వాళ్ళే నింపుతారు. దాని తర్వాత ఇక్కడ మీ యొక్క ఫోటోని ఇక్కడ అంటించండి. ఇక్కడ మీ డీటెయిల్స్ నింపాలి. మొదటిగా మీ పూర్తి పేరుని ఇక్కడ రాయండి. దాని తర్వాత మీ స్త్రీ అయితే స్త్రీ కాడ, పురుషుడు అయితే పురుషుడు కాడ, ఇతరులు అయితే ఇతరుల కాడ టిక్ చేయండి. తర్వాత ఎస్సీ అయితే ఎస్సీ దగ్గర, ఎస్టీ అయితే ఎస్టీ దగ్గర, బీసీ అయితే బీసీ దగ్గర, మైనారిటీస్ అయితే మైనారిటీస్ దగ్గర, ఇతరులు అయితే ఇతరుల దగ్గర టిక్ చేయండి. దాని తర్వాత మీ పుట్టినరోజు, ముందుగా మీ పుట్టినరోజు రాయండి. తర్వాత మీ పుట్టిన నెల, తర్వాత మీ పుట్టిన సంవత్సరం రాయండి. ఆధార్ కార్డ్ నంబర్, ఇక్కడ మీ ఆధార్ కార్డ్ యొక్క 12 అంకెల నంబర్ని ఇక్కడ రాయండి. రేషన్ కార్డ్ నంబర్, ఇక్కడ మీ యొక్క రేషన్ కార్డ్ నంబర్ను రాయండి. మొబైల్ నంబర్, ఇక్కడ మీ 10 అంకెల మొబైల్ నంబర్ని రాయండి. మీరు ఏదైతే ఏ వృత్తిలో అయితే ఉన్నారో ఆ వృత్తిని ఇక్కడ రాయండి. ఇక్కడ మీ కుటుంబంలో ఉన్న వాళ్ళందరి పేర్లు రాయండి. తర్వాత వారి మీకేమవుతారో రాయండి. తర్వాత మీరు స్త్రీ అయితే స్త్రీ, పురుషుడు అయితే పురుషుడు అని రాయండి. తర్వాత మీ అందరి పుట్టినరోజు లేకపోతే తేదీని ఇక్కడ రాయండి. తర్వాత అందరి 12 అంకెల ఆధార్ నంబర్ని ఇక్కడ రాయాల్సి ఉంటుంది. తరువాత మీ చిరునామా, ఆధార్ కార్డులో ఉన్నట్టు మీ చిరునామా రాయండి. ముందుగా మీ ఇంటి నంబర్, తర్వాత మీ మండలం లేకపోతే మీ మున్సిపాలిటీ పేరు, తర్వాత మీ వార్డ్ నంబర్, తర్వాత మీ మండలం పేరు, తర్వాత మీ జిల్లా పేరు. అభయహస్తం గ్యారంటీ స్కీమ్ కింద గ్యారంటీ లబ్ధులు పొందేందుకు మీరు ఏ వివరాలు ఇవ్వాలో చూద్దాం. మహాలక్ష్మి స్కీమ్ కింద 2 పథకాలు ఉన్నాయి. మొదటిది ప్రతి నెల 2500 ఆర్థిక సహాయం కొరకు ఇక్కడ టిక్ మార్క్ చేయండి. రెండోది ప్రతి నెల 500 గ్యాస్ పొందేందుకు ఇక్కడ టిక్ మార్క్ చేయండి. తర్వాత ఒకవేళ మీరు 500 గ్యాస్ పొందేందుకు టిక్ మార్క్ చేస్తే ఇక్కడ మీ కన్జ్యూమర్ నంబర్, తర్వాత మీకు సప్లై చేసే కంపెనీ పేరు, మీరు సంవత్సరానికి ఎన్ని సిలిండర్లు వాడుతున్నారో సంఖ్య ఇక్కడ రాయాల్సి వస్తుంది. రైతు భరోసా స్కీమ్ లబ్ధి పొందేందుకు కొన్ని వివరాలు ఇవ్వాలి. రైతులు ప్రతి ఏటా 15,000 లబ్ధి పొందడానికి కొన్ని వివరాలు ఇవ్వాల్సి వస్తుంది. మీరు రైతులైతే ఇక్కడ టిక్ మార్క్ చేయండి, కవులైతే ఇక్కడ టిక్ మార్క్ చేయండి. మీ పట్టాదార్ పాస్బుక్ నంబర్ ఇక్కడ రాయండి. మీరు సాగు చేస్తున్న భూమి వివరాలు ఇక్కడ రాయండి, అంటే దాని యొక్క సర్వే నంబర్ లేకపోతే ఎన్ని ఎకరాలు అని రాయాలి. వ్యవసాయ కూలీ అయితే ఏటా ఇచ్చే 12,000 కోసం టిక్ మార్క్ చేయండి. దాని తర్వాత మీ యొక్క కార్డ్ నంబర్ను ఇక్కడ రాయండి. ఇందిరమ్మ ఇల్లు పథకం కింద ఇల్లు ఉన్న అర్హులైన వాళ్ళు ఈ కింద ఉన్న డీటెయిల్స్ని ఇవ్వాలి. ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయం కొరకు ఇక్కడ టిక్ మార్క్ చేయండి. అమరవీరులకి 250 గజాల ఇల్లు స్థలం కొరకు ఈ కింద ఉన్న డీటెయిల్స్ని ఇవ్వాలి. అమరవీరులు కుటుంబం అయితే ఇక్కడ టిక్ మార్క్ చేయండి. అమరవీరుల పేరు, అమరులైన సంవత్సరం, వాళ్ళ ఎఫ్ఐఆర్ నంబర్, డెత్ సర్టిఫికేట్ నంబర్. తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటే అవునైతే అవును దగ్గర, కాదు అయితే కాదు దగ్గర టిక్ చేయండి. ఒకవేళ అవునైతే వాళ్ళ ఎఫ్ఐఆర్ నంబర్ మరియు సంవత్సరం రాయండి. తర్వాత వాళ్ళు జైలు పేరు, స్థలం, జైల్లో ఉన్న జైలు యొక్క డీటెయిల్స్, శిక్ష సంబంధించిన వివరాలు ఇక్కడ రాయండి. గృహజ్యోతి స్కీమ్, కుటుంబానికి ప్రతి నెల 200 యూనిట్ల ఉచిత విద్యుత్. మీ నెలసరి విద్యుత్ వివరాలను ఒకవేళ 0 నుంచి 100 యూనిట్లు అయితే ఇక్కడ, 100 నుంచి 200 యూనిట్లు అయితే ఇక్కడ, 200 పైబడ యూనిట్లు అయితే ఇక్కడ మార్క్ చేయండి. దాని తర్వాత మీ హౌస్ ఎలక్ట్రిసిటీ మీటర్ కనెక్షన్ నంబర్ని ఇక్కడ రాయండి. చైతు స్కీమ్, ఇది ముఖ్యంగా ఎవరైతే చేయతు పథకం కింద నెలకు 4,000 మరియు దివ్యాంగులు 6,000 పొందేందుకు ఈ కింది వివరాలు తెలపండి. దివ్యాంగులు అయితే ఇక్కడ టిక్ మార్క్ చేయండి. ఇక్కడ మీ సర్టిఫికేట్ నంబర్, ఒకవేళ మీరు ఇతరులు అయితే వృద్ధులైతే ఇక్కడ, గీతా కార్మికులైతే ఇక్కడ, డయాలసిస్ బాధితులైతే ఇక్కడ, బీడీ కార్మికులైతే ఇక్కడ, ఒంటరి మహిళ అయితే ఇక్కడ, వితంతు అయితే ఇక్కడ, చేనేత కార్మికులైతే ఇక్కడ,
ఎయిడ్స్ వ్యాధితులైతే ఇక్కడ, ఫైలేరియా బాధితులైతే ఇక్కడ, బీడీ టేకేదార్ అయితే ఇక్కడ. ఇవన్నీ ఫిల్ చేశాక మీరు అక్కడ మీ ఆధార్ కార్డ్ మరియు రేషన్ కార్డ్ జిరాక్స్ని ఇవ్వాలి. దాని తర్వాత మీ సంతకం చేసి లేకపోతే మీ వేలు ముద్ర పెట్టి మీ పేరు తేదీ రాసి వాళ్ళకి వేస్తే వాళ్ళు కింద ఉన్న ఈ ఫామ్ని నింపుతారు. ప్రతి ఒక్కరు వారి వారి వార్డ్కి గ్రామ పంచాయతీకి వెళ్ళి దరఖాస్తు చేయవలసిందిగా కోరుకుంటున్నాను. It's not a game, it's a rich thing.